పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అందరికీ వందనాలు. వెల్కమ్ టు లవ్లీ తెలుగు ఛానల్ శామ్. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రత్యేకించి జూలై 3వ తారీఖు పునీత తోమా గారి మహోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి ఏటా జూలై 3వ తారీఖున మన తల్లి శ్రీసభ భారతదేశ అపోస్తులైనటువంటి పునీత తోమా గారి పండుగను కొనియాడుతూ ఉంటుంది. యేసు ప్రభు గారి 12 మంది శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా గారి పేరు వినగానే మనకు సహజంగా ఆయన అవిశ్వాసి అని, అపనమ్మకం గలవాడని, నిరాశావాది అని చాలా తలుచుకుంటూ ఉంటాం. ఆయన్ని ఆ విధంగా భావించడం సమంజసం కాదు. ఎందుకంటే పేతురు గారు యేసుక్రీస్తుని ముమ్మారు తిరస్కరించారు. అది చాలా ఘోరమైనటువంటి పాపం. అయినప్పటికీ మనం ఆయన్ని ఆ దృక్పథంతో ఎప్పుడూ కూడా చూస్తూ హీనంగా భావించలేదు. పేతురు గారు చేసినటువంటి ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆయన మనం గౌరవిస్తూ ఉన్నాం. అదేవిధంగా అపోస్తులైనటువంటి పునీత తోమా గారు చేసినటువంటి ఉత్తమ కార్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆయన జీవిత విశేషాలు మనకు అంతగా స్పష్టంగా తెలియనప్పటికీ తన జీవితాన్నంతా ప్రభు సేవలో నిమగ్నం చేసి చివరికి వేదసాక్షిగా మరణించారన్న విషయం అందరికీ తెలిసిందే. పునీత తోమా గారి పండుగ సందర్భంగా తోమా గారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. ప్రియ మిత్రులారా, తోమా గారి జననం. పునీత తోమా గారు గలిలియా ప్రాంతమందలి ఒక యూదా కుటుంబంలో జన్మించారు. సువార్త గ్రంథములలో అతనిని దిదీము అనబడు తోమాసుగా వ్యవహరించారు. అంటే గ్రీకు భాషలో దిదీము అనగా కవల పిల్లలలో ఒకరు అని అర్థం. అదేవిధంగా తోమా గారి వృత్తి. చాలామంది పునీత తోమాస్ గారు చేపలు పట్టే జాలరీ అయి ఉండొచ్చని భావిస్తూ ఉంటారు. కానీ దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో అంత స్పష్టత కూడా లేదు. కాగా ఆయన వడ్రంగి వృత్తిలో విశేష ప్రతిభ కలిగిన వానిగా కొందరు చారిత్రక పరిశోధకులు వెల్లడిస్తూ ఉన్నారు. అదేవిధంగా పునీత తోమాస్ గారు బైబిల్ ప్రస్తావన. పరిశుద్ధ గ్రంథంలో పునీత తోమాస్ గారి గురించి ప్రస్తావనను మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలోను, మరియు మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలోను, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలోను, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనంలో మనకు కనిపిస్తున్నప్పటికీ ఇవన్నీ కేవలం అపోస్తుల జాబితా ప్రస్తావన అని మాత్రమే మనం గ్రహించగలం. కానీ యోహాను గారు రాసినటువంటి సువార్తలో మాత్రమే తోమా గారి వ్యక్తిత్వం, పాత్ర చిత్రీకరణ కొంతవరకు మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆయన ధైర్యాన్ని గురించి తెలుసుకున్నట్లయితే అపోస్తులైనటువంటి పునీత తోమా గారు దైవరాజ్యమునకు సంపూర్తిగా అంకితమయ్యారు. క్రీస్తు ప్రభుని అనుసరించడంలో ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించారు. యూదా సీమలోని బెతానియాలో లాజరు, అతని సోదరీమణులు మరియమ్మ, మార్తమ్మల కుటుంబం
ఉంది. వారంతా ప్రభుని అమితంగా ప్రేమించి దైవరాజ్యమును గురించి చక్కగా అవగాహన కలిగి ఉన్నవారు. ప్రభువుకు పలుమార్లు ఆశ్రయం ఇచ్చినటువంటి కుటుంబం కూడా వారిదే. లాజరు గారు మరణించినటువంటి వార్త వినగానే యేసుక్రీస్తు వెంటనే బెతానియా వెళ్ళ నిశ్చయించుకున్నారు. ఆ రోజుల్లో ఆ ప్రాంతపు యూదులు క్రీస్తును వ్యతిరేకిస్తూ రాళ్లతో కొట్టి చంపాలన్న అనుకున్నారు. యోహాను గారు రాసినటువంటి సువార్తలో 8వ అధ్యాయం 59వ వచనం మరియు 10వ అధ్యాయం 31వ వచనం మరియు 10వ అధ్యాయం 39వ వచనంలో ఈ సంఘటన గురించి గుర్తు చేసుకొని మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు శిష్యులు క్రీస్తును అనుసరించి ఆ ప్రదేశమునకు వెళ్ళుటకు జంకుచున్నప్పుడు తోమా గారు మాత్రం ధైర్యం తెచ్చుకుని ముందుకొచ్చి మనం కూడా వెళ్ళి ఆయనతో చనిపోదము అని యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో మనకు ఈ బైబిల్ గ్రంథం తేటతెల్లం చేస్తూ ఉంది. క్రీస్తుని మాటలను వత్తాసు పలికి గురువులతోనే శిష్యులు కూడా అని చెప్పి క్రీస్తుకు శిష్యులకు మనోధైర్యాన్ని కలిగించాడు. ఆ విధంగా తోమాస్ గారు మరణానికి భయపడే పిరికివాడు కాదు, ఎంతో గుండె ధైర్యం కలిగినటువంటి విశ్వాసపాత్రుడు. అదేవిధంగా సందేహాలను నివృత్తి చేసుకునేవాడు పునీత థామస్ గారు. క్రీస్తు కడరా భోజనమునకు ముందటి ఉపదేశాలు క్రైస్తవులకు చాలా ముఖ్యమైనటువంటి క్రీస్తు పరలోక నిత్య నివాసం గురించి వివరించే సమయంలో థామస్ గారు అడ్డు తగిలి, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గమెట్లు ఎరుగుదము అని అమాయకంగా ప్రశ్నించాడు. క్రీస్తు ప్రభువు మరణ పునరుత్థాల అంతరార్థాన్ని ఇతర శిష్యుల వలె గ్రహించక అడిగిన ప్రశ్నలకు ప్రభువెంత చక్కగా సహనంతో అందరికీ అర్థమయ్యేలా, నేనే మార్గము, సత్యము, జీవము, నా మూలమును తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు అని తన రక్షణ మార్గాన్ని, దైవత్వాన్ని తేటతెల్లం చేశారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం ధ్యానించేటప్పుడు మనకు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మన కథోలిక విశ్వాసం పట్ల కూడా మనకు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు మనం తోమా గారి వలె మన గురువులను అడిగి సమాధానాలు తెలుసుకుంటున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సందేహాలు నివృత్తి చేసుకోకుండా మనసులో దాచుకుంటే అవి కేవలం ప్రశ్నల్లా మిగిలిపోతూ ఉంటాయి. తోమా గారు నాటినటువంటి బీజం ఆ రోజు పెంతుకోస్తు పర్వదినం నాడు అపోస్తులపై పవిత్రాత్మాగ్ని నాలుకల రూపంలో దిగివచ్చి వారందరినీ యేసు ప్రభుని అందరి విశ్వాసంలో ఎంతో బలపరిచింది. అప్పటి వరకు భయభ్రాంతులై ఉన్న శిష్యులంతా ఆత్మవిశ్వాసంతో ధైర్యవంతులై ప్రభు సువార్తను ప్రపంచ నలుదిశలా ప్రకటించ ఉద్రిక్తులయ్యారు. అపోస్తలులు ప్రపంచంలోని వివిధ దేశాలలో ప్రభుని రాజ్యం ప్రకటించాలని, దానికోసమై ఒక్కొక్క అపోస్తలునికి ఒక్కొక్క ప్రాంతం కేటాయించబడింది. అందులో భాగంగానే మన పునీత తోమా గారికి భారతదేశం వెళ్ళే వంతు వచ్చింది. ఇది
దైవ చిత్తం. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో తోమా గారు మన భారతదేశంలోని కేరళ ప్రాంతానికి వచ్చాడని కొన్ని చారిత్రక ఆధారాలు తెలుపుతూ ఉన్నాయి. తోమా గారు కేరళ ప్రాంతంలో అడుగుపెట్టిన తరువాత మొదట అచటనున్న యూదులకు క్రీస్తుని గూర్చి బోధించారు. తరువాత హైందవులకు, ఇతర మతస్థులకు సువార్త బోధను బోధించి అనేక మందికి, ముఖ్యంగా బ్రాహ్మణ కులస్తులకు జ్ఞానస్నానం ఇచ్చారు. 7 దేవాలయాలను కూడా అచ్చట నిర్మించారు. తన పనిని కొనసాగించుటకు అనుగాములను ఎన్నుకొన్నారు. తరువాత మద్రాసు ప్రాంతానికి సువార్త బోధ జరపటానికి వెళ్ళారు. తోమా గారు చేసే సువార్త ప్రచారం విజయవంతం కావటం చూచినటువంటి కొంతమంది బ్రాహ్మణులు అసూయ చెంది ఈ నూతన మతాన్ని హరించి వేయటానికి అతన్ని చంపేశారు. తోమా గారు మైలాపూర్లో స్థాపితం చేయబడ్డారు. వేదసాక్షిగా తోమా గారు మన దేశంలో మన కొరకై తమ ప్రాణాన్ని బలిగా అర్పించారు. అతని నుండి చెందిన రక్తమే భారతదేశంలోని క్రైస్తవ మహావృక్షానికి ఈరోజు బీజం అయినది. ఈనాడు కేరళ రాష్ట్రంలో క్రైస్తవ జనాభా ఎంతో ప్రబలమై ఉందంటే పునీత తోమా గారు నాటినటువంటి స్వార్థ బీజమే ముఖ్య కారణం. అట్లే తమిళనాడులో కూడా క్రైస్తవత్వాన్ని పటిష్టం చెందింది. కేరళ ప్రాంతం క్రైస్తవులను ప్రాచీన కాలం నుండి తోమాసు గారు వారి క్రైస్తవులు అని పిలవడం ఆనవాయితీగా వస్తుంది. అంటే తోమాసు వారి క్రైస్తవులు అని పిలవడం అక్కడ చాలా ఆచారంగా ఇప్పటికీ వస్తూనే ఉంది. ఆ తోమాస్ గారు మరెవరో కాదు, సాక్షాత్తు క్రీస్తు ప్రభుని 12 మంది శిష్యులు ఒకడని వారి గట్టి నమ్మకం, దృఢ సంకల్పం, దృఢమైనటువంటి నమ్మకంతో వాళ్ళు ఉంటూ ఉన్నారు. అదేవిధంగా అవిశ్వాసం కాదు, ఆత్మవిశ్వాసం. యేసుక్రీస్తు మృతులలో నుండి ఉత్థానుడైనటువంటి తరువాత శిష్యులు యూదుల భయం వలన ఒక చోట తలుపులు మూసుకొని ఉండగా క్రీస్తు వారికి దర్శనమిచ్చారు. అయితే ఆ సమయంలో తోమా గారు అచ్చట లేరు. ప్రభు మరణాన్ని గూర్చి శోకిస్తూ నిరాశాపరుడై ఈ అచ్చటనో నిలిచిపోయి ఉన్నారు. తక్కిన శిష్యులు అతనితో ప్రభువును చూసిన విషయం చెప్పగా అందుకతడు, నేను ఆయన చేతులలోని చీలల గంట్లు చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచెననే తప్ప విశ్వసింపను అని గట్టిగా పలికారు. తోమా గారు ఇలా పలకడానికి కారణం లేకపోలేదు. అతడు స్వభావ సిద్ధంగా ధైర్యశాలి అయినప్పటికీ నిరాశావాది కూడా. ఉదాహరణకు యేసుక్రీస్తు మరణించిన లాజరును లేపటానికి బెతానియా వెళదాం రండి అని శిష్యులతో చెప్పినప్పుడు వారి యూదులకు భయపడి అచ్చటికి వెళ్ళిన మరణాపాయం తథ్యం అని పలికారు. అయితే యేసుప్రభు అచ్చటికి వెళ్ళవలసిన ఆవశ్యకతను తెలియజేయగా తోమా గారు, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదాము అని యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి 16వ వచనంలో పవిత్ర గ్రంథం తేటతెల్లం చేస్తూ ఉంది. ప్రియ మిత్రులారా, అని తన తోటి శిష్యులతో పలికారు. ఇది యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనంలో జరిగినటువంటి సందర్భాన్ని తోటి శిష్యులతో తోమా గారు పలికారు. ప్రభువును చూశామని శిష్యులు చెప్పినప్పుడు తోమా గారు నమ్మకపోవడానికి కారణం అతడు మరి ఒకసారి మోసపోవడానికి ఇష్టపడకపోవడమే.
అప్పటికీ క్రీస్తు మరణాన్ని గురించి విలపిస్తూ దుఃఖసాగరంలో మునిగి ఉన్నారు. యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేస్తాడని తాను ఊహించలేదు కనుక ఈ వింత వార్తను విన్న వెంటనే అంగీకరింపలేకపోయాడు. ప్రభు దర్శనం. తోమా గారు అవిశ్వాసం మన విశ్వాసానికి దోహదం చేకూర్చిందని పునీత గ్రెగోరీ గారు పలుకుతూ ఉన్నారు. అతను ముందుగా శిష్యులు చెప్పినటువంటి మాటలు నమ్మక ప్రత్యక్షంగా క్రీస్తుని చూడగోరాడు. అంటే అతనికి దర్శనం లభించింది. ఆ దర్శనం వలన క్రీస్తు పునరుత్థానాన్ని విశ్వసించి తన అవిశ్వాసాన్ని పోగొట్టాడు. అతడు మనకు సాక్షి. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నారు, తోమా కూడా వారితో ఉన్నాడు. మూసిన తలుపులు మూసినట్లుగా ఉండగానే యేసుక్రీస్తు వచ్చి వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగునుగాక అని పలికారు. అప్పుడు యేసుతో తోమాతో నీ వ్రేళ్ళు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పారు క్రీస్తు ప్రభు. అప్పుడు తోమా నా ప్రభువా నా దేవా అని పలికారు. క్రీస్తు చూచిన వెంటనే తోమా ప్రేమతో భక్తితో ఆయన పాదాలపై పడి ఆయన్ను తన ప్రభువుగా దేవునిగా అంగీకరించాడు. అది ప్రగాఢమైనటువంటి విశ్వాసం, పటిష్టమైనటువంటి విశ్వాసంగా మారిపోయింది. యేసుక్రీస్తు గాయాలను తాకి చూసే పని లేదు. తోమా ఆ పని చేయలేదు. తోమా వలె మనం కూడా మన అవిశ్వాసాన్ని వదిలి దృఢ విశ్వాసంతో యేసుక్రీస్తుని మన ప్రభువుగా దేవునిగా స్వీకరించాలి. అదేవిధంగా పరలోక జననం. ప్రభు శిష్యుడైనటువంటి పునీత తోమా గారు తన 2వ భారతదేశ యాత్రలో భాగంగా ప్రస్తుతం మద్రాసు నగరంలో ఉన్నటువంటి మైలాపూర్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ దైవవాక్కును ప్రకటించి పలువురిని క్రైస్తవ మతంలోకి స్వీకరించారు. దాంతో కొంతమంది స్థానిక హైందవులు తోమా గారిపై కన్నెర్ర చేశారు. కనుక తోమా గారు మైలాపూర్కు 4 మైళ్ళ దూరంలో ఉన్న ప్రస్తుతం సెయింట్ థామస్ మౌంట్గా పిలువబడుతున్నటువంటి పెద్ద కొండకు వెళ్ళారు. తోమా గారు వారి శత్రువులు ఆయనను వెదకి పెదకొండలోని ఒక రాతి బండపై ప్రార్థనలో నిమగ్నమై ఉన్న తోమా గారిని చూచి ఈటెతో పొడిచి చంపారు. తోమా గారు క్రీస్తు శకం 72వ సంవత్సరం జూలై 3వ తేదీన పరలోక ప్రాప్తిని పొందారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత తోమా గారు భూలోకంలో మంచి జీవితాన్ని జీవించి విశ్వాసముతో మరణించి పరలోకంలో తిరిగి జన్మించారని విశ్వసిస్తూ మన తల్లి శ్రీసభ ప్రతి ఏటా జూలై 3వ తేదీన పునీత తోమా గారి పండుగను కొనియాడుతూ ఉంది. మీ అందరికీ పునీత తోమా గారి మహోత్సవ శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు మిత్రులారా. అదేవిధంగా పునీత తోమా గారు మా కొరకు ప్రార్థించండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరికీ వందనాలు.